అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? ఉదయాన్నే ఏమీ తినకపోవడంతో 60 ఏళ్ల సుజాతమ్మకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తల్లిలా ఆదరించిన అనాథాశ్రమం మూతపడింది. ఒక పూట గడవడం ఎలా, తన కడుపు నిండేదెలా అని గుర్తుకు రాగానే కళ్ళమ్మిట కన్నీళ్లు వస్తున్నాయి. వృద్ధాప్యం ఎంత భారమైనది! ఇది శాపమా లేక వరమా? ఎవరూ ఆదరించని అనాథ బతుకు బతికే తనకు ఈ వృద్ధాప్యం ఖచ్చితంగా శాపమే. అలసటతో ఓ ఇంటి ముందు కూర్చుంది. ఇంతలో ఏమ్మా, లేచి దూరంగా వెళ్ళు, అడుక్కు తినేదానిలా ఉన్నావు. నీలాంటోళ్లే ఉదయం వీధుల్లో తిరిగి ఏ ఇంటికి తాళాలు వేశారో చూసుకొని రాత్రులు గుంపులుగా దొంగతనాలకు వస్తారు అంటూ భుజం పట్టుకు లేపి దూరంగా తరమబోయింది ఓ ఇంటి ఇల్లాలు. సుజాతమ్మ 2 చేతులెత్తి నమస్కరిస్తూ, అమ్మా, అంత మాట అనకు తల్లి, ఏదో దిక్కులేని దాన్ని, నిందలు వద్దు, వెళ్ళిపోతాను అంటూ వెళ్తుండగా వీధి కుక్క ఒకటి వచ్చి సుజాతమ్మ కాలి పిక్క పట్టుకొని బలంగా కొరికింది. కుక్కను తరిమి నొప్పితో అలానే కూలబడింది సుజాతమ్మ. ఉదయం ఆఫీసుకు బయలుదేరుతున్న ప్రణయ్ వేగంగా సుజాతమ్మ దగ్గరకొచ్చి, అయ్యో, గాయమైనట్టుందమ్మా, ఇక్కడే మా ఇల్లు, రామ్మా అన్నాడు. బాబూ, ముసలిదాన్ని, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అంది దీనంగా. ఆమెను పరీక్షగా చూశాడు. వయసు అయిపోయినా మనిషిలో హుషారుంది. ఇంటి పనులు చక్కగా చేయగలదు. తమకు పని మనిషి అవసరం ఉంది. పైగా పని వెతుక్కుంటూ వచ్చింది. పాపం, ఏ కష్టంలో ఉందో ఏంటో, పెద్దింటి మనిషిలా ఉంది. పైగా సుజాతమ్మ మాటల్లో, చూపుల్లో సంస్కారం, పెద్దరికం ఉన్నాయి అనుకున్నాడు ప్రణయ్. ఇంటి పని, వంట పనుల్లో సాయం చేయడానికి మాకు ఓ మనిషి కావాలి. ఉండమ్మా, నా భార్యను అడిగి చెప్తాను అంటూ ఫోన్లో, వసు, చాలా రోజుల నుండి చెప్తున్నావుగా పని మనిషిని చూడమని, ఇప్పుడు ఓ పెద్దావిడ పని కావాలంటూ మన ఇంటి దగ్గరే ఉంది, తీసుకొని రానా అడిగాడు. అటువైపు అలాగే అంటూ గ్రీన్ సిగ్నల్ రావడంతో హుషారుగా సుజాతమ్మను తీసుకుని అపార్ట్మెంట్లో తమ ఫ్లాటుకు తీసుకెళ్లాడు. ప్రణయ్ భార్య వసంతకు సుజాతమ్మను పరిచయం చేసి కుక్క కరిచిన విషయం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటి దాకా వచ్చి ఇంటిలో వదిలిపెట్టి వెళ్ళాడు ప్రణయ్. సుజాతమ్మకు ఎవ్వరూ లేరని తెలుసుకున్న వసంత, ఇక ఈ రోజు నుండి ఇక్కడే పనులు చేసుకొని మాతోనే ఉండిపోమ్మా అంది. ఆ రోజు మొదలు సుజాతమ్మ ఇంట్లోని వస్తువులు చక్కగా సర్ది ప్రతి గదికి తడిబట్ట పెట్టి శుభ్రం చేసేది. పాత్రలను శుభ్రం చేసి వసంతకు వంట చేయడానికి కూరగాయలు ముక్కలుగా కోసి వంటకు సహాయం చేసేది. సుజాతమ్మ రాక వసంతకు సంతోషంగా అనిపించింది. సుజాతమ్మ ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటి మనిషిగా కలిసిపోయింది. సుజాతమ్మ పెట్టే ఖర్చు తక్కువ, మితంగా భోజనం చేస్తుంది, ఎక్కువ పనులు చేస్తుంది. వసంతకు చేదోడుగా ఉండడమే కాక అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ వసంతకు ఆత్మీయురాలయ్యింది. ఓసారి వసంతకు గర్భం నిలిచింది. కానీ 4వ నెలలోనే వసంతకు గర్భస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది వసంత. ఆ సమయంలో వసంతకు దుస్తులు మార్పిచ్చి దగ్గరలోని మెడికల్ షాపుకు వెళ్ళి మాత్రలు తెచ్చింది సుజాతమ్మ. వేడిపాలు వసంతకు ఇచ్చి వసంత కాళ్ళ దగ్గర కూర్చొని ప్రేమగా కాళ్ళు ఒత్తేది సుజాతమ్మ. కాసేపటికి ప్రణయ్ వచ్చి వసంతను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. 3 రోజులు హాస్పిటల్లో బెడ్పై ఉన్న వసంతకు సుజాతమ్మ కనురెప్పపై కునుకు లేకుండా సేవ చేసింది. పాలు వెచ్చగా కాచి వసంతకు తాగించడం, బ్రష్ చేయించడం మొదలుకొని ప్రతి పనికి వసంతకు సుజాతమ్మ సాయంగా ఉండేది. ఎంతో ప్రేమగా, లాలనగా
సుజాతమ్మ చేసిన సేవలు వసంత ప్రణయ్ల మనసులో సుజాతమ్మ స్థానాన్ని పదిలం చేశాయి. నిజానికి వసంతకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి బంధువుల దగ్గర వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. పిల్లలు లేని వృద్ధులు వసంతను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. వసంత డిగ్రీ చదివే సమయంలో ఆ వృద్ధులు కాలం చేశారు. బంధువులు ఆస్తులు లాగేసుకుని నిలువ నీడ లేకుండా చేశారు. ఆ సమయంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేది. అక్కడే ప్రణయ్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రణయ్ తల్లిదండ్రులు వసంతతో పెళ్లికి అంగీకరించలేదు. వసంతను వదిలి బతకలేక ప్రణయ్ పెద్దలను కాదని వసంత మెడలో 3 ముళ్ళు వేశాడు. అప్పటి నుండి ప్రణయ్కు తన కుటుంబంతో రాకపోకలు లేవు. అదే సమయంలో వసంతకు గర్భం నిలవడం, ఏదో కారణంతో అబార్షన్ అయిపోవడం జరిగి తరచూ కాస్త అనారోగ్యానికి గురయ్యేది. వసంతకు శరీరంలో రక్తం తక్కువగా ఉండడం, ఎక్కువ నీరసంగా ఉండడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. ఇంటి పట్టున ఉంటున్నా ఇంట్లో పనులు చేసుకోలేకపోతుంది. అందుకే పని మనిషి అవసరం పడింది. ఇలా ఉండగా వసంత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ప్రణయ్, సుజాతమ్మ వసంతను కాలు కందనివ్వకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంటి పనులతో పాటు సుజాతమ్మ వంట కూడా కమ్మగా వండి పెట్టేది. ప్రతి పని చక్కగా చేస్తూ సుజాతమ్మ ఆ ఇంటి మనిషిగా మారిపోయింది. సుజాతమ్మ కూడా తన గతం గురించి చెప్పింది. చాలా కాలం వరకు సుజాతమ్మ దంపతులకు పిల్లలు పుట్టనందున సుజాతమ్మ తన భర్తకు వేరే ఆమెతో పెళ్లి జరిపించింది. ఆమెకు పిల్లలు పుట్టడంతో సుజాతమ్మ భర్త సుజాతమ్మను నిర్లక్ష్యం చేశాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. ఆస్తులు పంచుకున్నారు. స్వార్థంతో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. సుజాతమ్మ బాగోగులు చూసేవాళ్ళు లేరు. సుజాతమ్మ ఉనికే వాళ్లకు నచ్చక పోవడంతో సుజాతమ్మ కొన్ని రోజులు అనాథాశ్రమంలో తలదాచుకుంది. తరువాత ఆ ఆశ్రమాన్ని ఎవరో కబ్జా చేశారంటూ అందరినీ బయటకు పంపేయడంతో అలా సుజాతమ్మ పని కోసం వెతుకుతూ ప్రణయ్ కంటపడింది. అలా ఆ ఇంట్లో మనిషిగా కలిసిపోయింది సుజాతమ్మ. సంవత్సరం తిరిగేలోపు వసంతకు గర్భం నిలిచింది. ఈసారి వసంతను సుజాతమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంది. వసంత నెలలు నిండి పన్నంటి బాబుకు జన్మనిచ్చింది. బాబు ఆలనా పాలన మొత్తం సుజాతమ్మదే. కాలం గడిచింది. బాబు ఎక్కువగా సుజాతమ్మ చేతిలో పెరిగాడు. వసంత బాబుతో సుజాతమ్మను అమ్మమ్మ అంటూ పిలిపించేది. ఆ పిలుపుకు ఎంతగానో పొంగిపోయేది సుజాతమ్మ. వసంత ప్రణయ్లు తన పట్ల చూపే ఆదరణకు సుజాతమ్మ మనసు ఆనందంతో నిండిపోయేది. వసంతకు కూడా తన పట్ల, తన కుటుంబం పట్ల సుజాతమ్మ చూపే ఆప్యాయతకు కరిగిపోయేది. ప్రేమ ఆప్యాయతలను మనసు అనుభవించాలంటే రక్త సంబంధమే ఉండాల్సిన పని లేదేమో. మన మనసును మధురంగా తాకే ఏ బంధమైనా ఓ వరం అనే చెప్పొచ్చు. బాబుకు 7 ఏళ్ల వయసప్పుడు ఓ రోజు ఉదయం సుజాతమ్మ నిద్ర లేవలేదు. ముందు రోజు రాత్రే సుజాతమ్మ ఊపిరి నిద్రలోనే ఆగిపోయింది. మరుసటి రోజు విషయం తెలియగానే వసంత ప్రణయ్లు చిన్న పిల్లల్లా తమ ఏడుపును కట్టడి చేయలేకపోయారు. పద్ధతిగా సుజాతమ్మకు అంత్యక్రియలు జరిపారు. ఇద్దరి మనసుల్లో అంతులేని దిగులు, ఏదో శూన్యం లాంటి భావన. సుజాతమ్మతో ఏ జన్మ రుణానుబంధమో తెలియదు. ఈ జన్మలో ఇంతగా తమకు తోడై తమ మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా వసంత కొడుకు సుజాతమ్మ మరణంతో దిగులు పెట్టుకున్నాడు, అమ్మమ్మ కావాలి అంటూ. బాబు సుజాతమ్మ కోసం ఏడుస్తుంటే వసంతకు కూడా సుజాతమ్మ లోటు గుర్తొచ్చి
కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఏ బంధం లేకపోయినా తాము తినే భోజనంలో ఒక ముద్ద తీసి సుజాతమ్మ కడుపు నింపినందుకు కృతజ్ఞతగా తమ కుటుంబానికి చాలా సేవ చేసిందని, ఆమె రుణం తీర్చుకోలేనని ప్రణయ్ వసంతతో చెప్తుండగా ప్రణయ్ కళ్ళ చెమ్మరింతలు వసంత దృష్టిని దాటిపోలేదు. ఎదుటి వ్యక్తులకు మంచి చేస్తే మన స్థానం హృదయంలోనూ, బాధిస్తే ఆ స్థానం చెడుగా ఆలోచనలలోనూ నిలిచిపోతుంది. స్వార్థం లేని ఏ బంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా ఆ బంధం మనసుకు ఇచ్చే స్పందనలు మధురంగా ఉంటాయి. మనసును తాకి సంతోషాన్ని పరిచయం చేస్తాయి. ఒక్కోసారి దగ్గరి వాళ్ళ మరణం కూడా మనలో ఎలాంటి బాధను కలిగించదు. కానీ కొందరి దూరం కావచ్చు, మరణం కావచ్చు, మన మనసుల్ని ఎంతో కలిచివేసి కన్నీటితో ముంచేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎంతో అందమైన వారిని, డబ్బున్న వారిని ఇష్టపడతారో లేదో తెలియదు కానీ ప్రేమగా, దయగా, ఆదరంగా, మంచిగా ప్రవర్తించే వారిని మాత్రం అందరూ ఇష్టపడతారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.